మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరికైనా డాక్యుమెంట్ కానీ లేదా ఫొటోస్ కానీ వాట్సాప్ ద్వారా షేర్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా ఏ అన్నోన్ నెంబర్తో అయినా చాట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ నెంబర్ని సేవ్ చేసి షేర్ చేస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్తో మొబైల్లో ఆ నెంబర్ని సేవ్ చేయకుండానే ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ షేర్ చేయవచ్చు లేదా చాట్ చేయవచ్చు. దీనికోసం మనం ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ కానీ టెలిగ్రామ్ బాట్స్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ట్రిక్ను మీరు డైరెక్ట్గా వాట్సాప్లోనే అప్లై చేయవచ్చు. దీనికోసం మీరు ఏం చేయాలంటే వాట్సాప్ ఓపెన్ చేసి రైట్ బాటమ్ లో ఉన్న చాట్ ఐకాన్ పై క్లిక్ చేస్తే ఫస్ట్ చాట్ లోనే మీ యూ మెసేజ్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఏ నెంబర్ కి అయితే మెసేజ్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ని టైప్ గానీ లేదా కాపీ గానీ చేసి సెండ్ చేయండి. దీనివల్ల ఆ నెంబర్ మీ వాట్సాప్ కు లింక్ అవుతుంది. ఇప్పుడు ఆ నెంబర్ పై క్లిక్ చేసి చాట్ విత్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మెసేజ్ గానీ డాక్యుమెంట్ షేరింగ్ గానీ లేదా వాట్సాప్ కాల్ గానీ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ట్రిక్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం టెక్ మంకీ తెలుగు పేజ్ ని ఫాలో అవ్వండి.